ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు కృష్ణా జిల్లా కేసరపల్లి నుండి ప్రారంభమయ్యింది. 18 సంవత్సరాల వయసు నుండి ఓటరు జాబితాలో పేరు లేని వారంతా ఈ రోజులోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. పేదల సంక్షేమం, మధ్యతరగతి ప్రజల అభివృద్ది లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీలను రూపొందించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే గత ఎన్నికల రికార్డును అధిగమించి నగదును స్వాధీనం చేసుకున్నామని, 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. మార్చి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,650 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని, సగటున ప్రతిరోజు 100 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది. ఇలా ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు 32 కోట్ల 15 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు కృష్ణా జిల్లా కేసరపల్లి నుండి ప్రారంభమైంది. గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా ఈ యాత్ర జొన్నపాడు చేరుకుంటుంది. సాయంకాలం 4 గంటలకు నాగవరప్పాడు చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి హనుమాన్ జంక్షన్కు చేరుకొని కలపర్రు మీదుగా రాత్రికి యాత్ర ఏలూరు జిల్లాలోనికి ప్రవేశిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఆయన భద్రతలో మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీలతో భద్రత కల్పిస్తారు. యాత్ర జరిగే మార్గాలను సెక్టార్లుగా విభజించి సెక్టార్కు ఒక డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలతో భద్రత కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే రోడ్ షోలు, సభలు ఉండనుండగా గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి భద్రతా సిబ్బంది అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాల వయసు నుండి ఓటర్ జాబితాలో పేరు లేని వారంతా ఈ రోజులోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఆన్లైన్ ద్వారా కానీ, సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కానీ ఫారం 6ను సమర్పించడం ద్వారా ఈ నెల 15లోగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారందరికీ తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పేదల సంక్షేమం, మధ్యతరగతి ప్రజల అభివృద్ది లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీలను రూపొందించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల అభిష్టాలకు అనుగుణంగా కోటి సూచనలకు క్రోడీకరించి తమ పార్టీ మేనిఫెస్టోను రూపొందించిందని, దానిని అమలు చేసే నాయకత్వం బీజేపీకి ఉందని పేర్కొన్నారు. గత 9 ఏళ్లుగా దేశంలో సుపరిపాలన జరుగుతోందని, అందులో భాగంగానే డిజిటల్ చెల్లింపులు వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. జనరల్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు 550 రూపాయలు, ప్రాక్టికల్స్కు 250 రూపాయలు, బ్రిడ్జ్ కోర్స్ పేపర్లు రాసేందుకు 150 రూపాయలు చెల్లించాలని సూచించింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కుల పెరుగుదలకు మళ్లీ పరీక్షలు రాయాలనుకుంటే పరీక్ష ఫీజు 550 రూపాయలతో పాటు అదనంగా ఒక్కో పేపర్కు 160 రూపాయలు చొప్పున చెల్లించాలని తెలిపింది. జవాబు పత్రాల రీవెరిఫికేషన్కు 1300 రూపాయలు, రీకౌంటింగ్కు 260 రూపాయల చొప్పున చెల్లించాలని సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నిన్న అర్ధరాత్రి నుండి సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లోనికి వచ్చింది. జూన్ 14 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సముద్రంలోని చేపలు గుడ్లు పెట్టే సమయం కనుక ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుండి 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది.
ప్రకాశం జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో చేపల వేట నిషేధం గురించి ఆకాశవాణితో మాట్లాడుతూ జిల్లా పరిధిలో 51 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని ఇందులో 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని తెలిపారు. దాదాపు 10,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తూ 21 కాలంలో మత్స్యకారులు ఎటువంటి చేపల వేటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే బోటును సీజ్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం, లైసెన్స్ రద్దు చేస్తాం. ఆ బోట్లో వాళ్ళు పట్టినటువంటి చేపలన్నింటినీ కూడా వేలం వేసి కాన్ఫిస్కేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మత్స్యకార భరోసా కూడా రాకుండా చేయడం జరుగుతుంది. 10 సంవత్సరం మత్స్యకార భరోసా ఒక 6,000 మంది మత్స్యకారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి బోటుకు కర్రతిప్పకైతే ఒక ఓనర్కి ప్లస్ 2 మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఇస్తాం. అదేవిధంగా మోటార్ బోటుకి అయితే ఒక బోటు ఓనర్కి 5 మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశం కల్పించనున్నారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లోని సిబ్బంది, దివ్యాంగులు కూడా పోస్టల్ ఓటును వినియోగించుకోనున్నారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు పోలీసులు ప్రజలకు అండగా ఉంటారని ప్రకాశం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గరుడ్ సుమిత్ సునీల్ పేర్కొన్నారు. ఒంగోలులో నిన్న 300 మంది కేంద్ర సాయుధ బలగాలు, సివిల్ పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న భయాందోళన పోగొట్టి స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని తెలిపారు. దీనిలో భాగంగానే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఎక్కడైనా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉన్నా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. సాయంకాలం రాజ్యం వద్ద రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకుంటారు. రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పీఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సుల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుండి మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు www.jksasb.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని బోర్డు తెలిపింది. కాగా ఈ యాత్రకు 13 నుండి 70 ఏళ్ల మధ్య వయసు గల వారినే అనుమతిస్తారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ భాగంగా ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈరోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లను గెలిచిన హైదరాబాద్ జట్ మరో విజయం కోసం ఎదురుచూస్తూ ఉండగా ఆడిన 6 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి చివరి స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు ఈరోజు జరిగే మ్యాచ్లో విజయం సాధించాలని దృఢంగా భావిస్తోంది. అహ్మరుజ్ జలసంధి సమీపంలో ఇటీవల ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ నౌకలో ఉన్న 17 మంది భారతీయులను విడుదల చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ను కోరారు. ఈ నేపథ్యంలో నౌకలో ఉన్న భారతీయులను కలిసేందుకు భారత్ అధికారులకు అనుమతిచ్చినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు, రేపు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. నిన్న నంద్యాల జిల్లా గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 43.3 డిగ్రీలు, ఆముదాల వలసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు కృష్ణా జిల్లా కేసరపల్లి నుండి ప్రారంభమయ్యింది. 18 సంవత్సరాల వయసు నుండి ఓటర్ జాబితాలో పేరు లేని వారంతా ఈ రోజులోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. పేదల సంక్షేమం, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీలను రూపొందించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.